రఘురామకృష్ణరాజు ఒంటరి పోరాటమే చేస్తాను నేను, నాకు అండ జనసేన తెలుగుదేశం ఉంటుందని నమ్ముతున్నాను అన్నటువంటిది ఒక ప్రకటన చేశారు. ఇంకా బాబు మీద నమ్మకం ఉంది, నరసాపురం సీట్ నాకు ఇప్పిస్తారని నమ్ముతున్నాను, 4 రోజుల 10 రోజుల అనేది చెప్పలేను అన్నటువంటి. అంటే మొన్న ఏదైతే మహా టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగుదేశం ఛానల్లోనే తెలుగుదేశానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడం, దాంతో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఏమో ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు, కొంతమంది ఆయనకు మద్దతుగా చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ నిదానంగా ఆయనకి మద్దతుగా వచ్చే వాళ్ళని కంట్రోల్ చేసింది పార్టీ. తద్వారా ఇప్పుడు ఆయనకి సీటు నరసాపురం అయితే బీజేపీ వదులుకోదు, ఒకసారి అనౌన్స్ చేశాక వదలాల్సిన అవసరం బీజేపీకి లేదు. నెంబర్ 1. రెండవది, నరసాపురం సీటు రఘురామకృష్ణరాజుకి ఇవ్వాలి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు చెప్తున్నటువంటి సంచలనం అనే పదం హెడ్డింగ్ ఎందుకు పెట్టానంటే, కూటమి 100% నాకు న్యాయం చేస్తుంది, అందుకు మీరంతా మద్దతుగా రావాలని కోరుతున్నా. ఇది ఒకటి. బీజేపీ రాష్ట్ర అధిష్టానంతో నాకు పరిచయం కానీ సాన్నిహిత్యం కానీ లేదు, దాంతోనే అంతరం వచ్చి ఉండొచ్చు, నాకు మద్దతుగా కొన్ని వేల మంది ఫోన్లు వచ్చాయి. ఇది అంటే పురంధేశ్వర్తో నాకు డీలింగ్ లేకపోవడం వల్లనే సీట్ నాకు రాలేదు అని ఆయన చెప్తున్నారు. ఇది సంచలనం. పురంధేశ్వరికి ఆయనకి సాన్నిహిత్యం ఏంటి? మోడీ అమిత్ షాలతోనే ఉంది కదా. పురంధేశ్వర్ కోరుకున్న వాళ్ళకి చాలా చోట్ల సీట్లు రాలా, ఆమె సీటు కూడా అధిష్టానమే డిసైడ్ చేసి. కాబట్టి డైరెక్ట్గా మోడీ అమిత్ షాలతో పరిచయం ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? బేసిక్గా అసలు బీజేపీలోకి రాకుండా బీజేపీ సీట్ ఎట్లా ఆశిస్తారు? వరప్రసాద్ కూడా కండవా ఇచ్చుకున్నాకే వచ్చింది. ఆ పాయింట్ అసలు లాజిక్ మిస్ అయితే ఎట్లా?